నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో రాంగ్ రూట్ డ్రైవింగ్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు బయటకు వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనాలు తప్పుదారులు రావడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటిసారి తప్పు చేసిన వారికి 50 రూపాయల జరిమానా విధిస్తుండగా రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని హెచ్చరించారు. అయితే మరోవైపు ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్ లో ఇష్టానుసారంగా పార్కింగ్ చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలపై మాత్రమే జరిమానాలు విధించడం అన్యాయమని, అందరికీ ఒకే విధంగా నిబంధనలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. తల్లిదండ్రులు పెంచుతారు, జాగ్రత్తగా పంచుకోండి. కింద పడినాక ఏమి రాదు. నువ్వే ఇట్లా రాకూడదు. ఫస్ట్ టైం కాబట్టి ఎవరికి అట్లా రావాలా, మీకు ఏం లేకుండా ఇట్లా రాకూడదు. ఇట్లా ఎదురు రాకూడదు. చూడు, నెక్స్ట్ అట్లా రాలా. ఫస్ట్ అవేర్నెస్ కిందకి వచ్చింది ఎవరిపల్లి క్యాష్ రిసిప్ట్ ఇచ్చిన దానికి మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇది ఇన్ గేట్, అవుట్ గేట్, అది ఇన్ గేట్. ఇది రాంగ్ రూట్. అలా బోర్డు పెట్టినాం, సీసీ కెమెరాలు పెట్టినాం. ఇది రాంగ్ రూట్ రాకూడదని. ఎవరైనా వస్తే ఆ గేట్ వచ్చి ఈ గేట్లో పోవచ్చు. కానీ త్రిబుల్ వెడింగ్ కానీ రాంగ్ రూట్ లో వస్తే వాళ్ళ అవేర్నెస్ కింద 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. అది మా డిఎంఆర్ ఆదేశాల మేరకు, మా పైన ఆఫీసర్ల వెండర్స్ వారి ఆదేశాల మేరకు ప్రతి డైలీ దాదాపు 10 years అయింది జరగబట్టి ఈ ప్రాసెస్. మేము వాళ్ళకు అవగాహన కోసం 1-2 సార్లు చెప్తాము. విధిగా ఏం డబ్బులు విధిగా లేని వాళ్ళలో మనం బలవంతంగా ఏమి చేయము. అవేర్నెస్ కింద మామూలుగా వసూలు చేస్తాం 50 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్. మళ్ళీ రెండోసారి రాకూడదని ఉద్దేశంతోనే. అదే తప్ప మన ఈ సేఫ్టీ కోసం. ఎందుకంటే రాంగ్ రూట్ వచ్చా అనుకో, బస్సు ఆపోజిట్ పోతుంటారు, ఏమన్నా జరిగింది అనుకో వాళ్ళకి తెలియదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ బస్సు ఉంటారు, ఫలాన్ని కొట్టేస్తుంటారు. అట్లా 2-3 సార్లు కింద జరిగింది ఇక్కడే. అందుకని ఆ అవగాహన కోసమే పైన ఎండిఆర్ ఆదేశాల అనుసారం మొత్తం స్టేట్ వైడ్ ఇది నిర్వహిస్తున్నారు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక 50 రూపాయలు వసూలు చేయమని చెప్పారు. దాని ఫాలో మేము అవుతున్నాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.